ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. నా పేరు కొచ్చర్ల అంజయ్య, మాది పల్నాడు డిస్ట్రిక్ట్, రాజుపాలెం మండలం, రాజుపాలెం సార్. మాకు సిరసాని పుల్లారావు అనే వ్యక్తి మా అన్నయ్యన రవిశంకర్ వాళ్ళ బామ్మర్ది. నాకు విద్యా ఇంటీరియర్ హైదరాబాద్లో ఉంది, దానికి పెట్టుబడి పెడితే లక్షకి 20,000 చొప్పున మనకి లాభాలు వస్తాయని చెప్పి పలికిచ్చి నా కాడ మొత్తం 76 లక్షల రూపాయలు తీసుకున్నాడు సార్. తర్వాత దానికి 30 లక్షలు నాకు రిటర్న్ చేశాడు సార్. ఇంకా 46 లక్షల రూపాయలు నాకు కొట్టాలి. 5 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఫోన్ ఎత్తట్లేదు, ఏం ఎత్తట్లేదు. నాతో పాటు చాలామంది కూడా డబ్బులు ఇచ్చున్నారు. మేము ఫోన్ ఎత్తట్లేదని చెప్పేసి ఫస్ట్ రాజపాలెం స్టేషన్కి వెళ్ళాము. ఎస్ఐ గారి కాడికి వెళ్తే సరే నేను పిలిపిస్తాం మాట్లాడదా అన్నారు. తర్వాత పట్టించుకోలేదు. తర్వాత మేము మన నర్సరాపేట ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి గ్రీవెన్స్లో మేము అర్జీ ఇచ్చాం సార్. అతన్ని మీ రాజపాలెం ఎస్ఐ గారిని పంపించాను అన్న ఎస్పీ గారు అన్నారు. మేము మళ్ళీ నేను ఎస్ఐ గారిని కలిసినప్పుడు వెళ్ళి అడగగా ఏంట్రా మీరు పద్దాకలు ఎందుకు వస్తున్నారు, మేము పిలిపిస్తాంలే, తర్వాత మీ గారు కొట్టిన ప్రూఫ్లు ఉన్నాయా, ఫోన్పే చేసిన ప్రూఫ్లు ఉన్నాయా, ఏం చూసి ఇచ్చారన్నారు. మేము ప్రూఫ్లు కూడా ఇచ్చాము సార్. రాజపాలెం ఎస్ఐ గారికి మొత్తం ప్రూఫ్లతో సహా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత డైరెక్ట్ మేము ఎఫ్ఐఆర్ కడుతున్నాం అన్నారు సార్. అదేంది సార్, మేము అతని మీద కేసు పెట్టినప్పుడు అతన్ని పిలిపించి అసలు ఏం జరిగింది ఎవరిని తీసుకోవాలి కదా సార్, మమ్మల్ని అతన్ని ఎదుటి పెట్టాలి కదా సార్. పెట్టకుండా ఎఫ్ఐఆర్ ఎట్ట కడతారు సార్? అసలు మేము ఇచ్చామో లేదని కూడా కనుక్కోవాలి కదా సార్. కనుక్కోకుండా ఎఫ్ఐఆర్ కడతాము. అరే నేను ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు రోడ్డు మీద కూర్చున్నా, మీరు మీడియాని పిలిచినా నేను అక్కడే లాఠీ తీసుకుని కొడతాను, నువ్వేం చేసినా కూడా ఆపేది లేదు అని ఎస్ఐ గారు అన్నారు. అలాగే మేము సీఏ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారు కూడా మా కిడ్నీలు అమ్మి మేము మీకు డబ్బులు ఇవ్వాలరా అని కూడా మాట్లాడారు. మేము ఎట్లా సార్, మాకు అన్యాయం జరిగిందనే కదా సార్ మీ కాడికి వచ్చింది, మీరు హెల్ప్ చేస్తారనే కదా సార్ మేము వచ్చింది. మీరు కూడా అట్లా మాట్లాడితే మేము ఎవరో చెప్పుకోవాలి సార్. నాకు మొత్తం 40 మంది దాకా ఉన్నాం సార్ ఈ డబ్బులు ఇచ్చిన మ్యాటర్లో. వాడు అసలు ఫోన్ అనేది ఎత్తట్లేదు. అతను ఫ్యామిలీ ఇద్దరం మోసం చేశారు సార్. వాళ్ళు కొట్టిన ప్రూఫ్లతో సహా వీడియో, ఆడియో మొత్తం రికార్డులు ఉన్నాయి సార్, మా కాడ ఉన్నాయి. మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాము, 40 మందిని తీసుకొస్తాము, మేము కూర్చొని మాట్లాడతాం సార్. మాకు దయచేసి హెల్ప్ చేయండి సార్. మాకు ఇచ్చిన వాళ్ళు గందరగోళం చేస్తున్నారు సార్. ఇళ్ళకి వచ్చి ఇంకా చెప్పుకోకూడదు సార్. నేను ఆల్రెడీ కూడా పురుగు ముందు తాగబోయాను సార్. మా ఊరోళ్ళు వచ్చి ఆపారు, ఇది మాట్లాడదామన్నారు. నాకు ఏ విషయం కూడా నాకు ఎస్ఐ గారి గురించి గారు నుంచి ఏమీ నాకు స్పందన రాలేదు. చేస్తాం అన్నారు. అసలు ఇంతవరకు ఏం లేదు సార్. రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి, కానీ ఎవరు మాకు దీన్ని అసలు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. మమ్మల్ని ఒకసారి మోసం కూడా చేశారు సార్. తీసుకున్నట్టు కూడా మా సైన్ చేయించుకొని కూడా ఫోటోలు తీసుకొని కూడా పంపించి కేసు క్లోజ్ అయిందన్నారు. అతన్నంట మా కాడి పిలిపించి అతన్ని మమ్మల్ని ఎదుటి పెట్టి మాట్లాడారన్నట్టు కూడా క్లోజ్ చేశారు కేసు. అతన్ని ఎప్పుడు పిలిపించారు సార్ మాకు తెలియకుండా? ఏ మండలం మీది? మాది రాజపాలెం సార్. రాజపాలెం మండలం, రాజపాలెం పిఎస్సి. సిఐ గారు కూడా మాకు అదే మాట. రవికి నేను ఫోన్ చేసి అడిగితే లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళే సైలెంట్గా ఉన్నారు, నువ్వు 3 లక్షలు ఇచ్చినవి, నువ్వెంత నాతో సమానం, నువ్వు అలా పోరా, ఏం పీక్కుంపో వాళ్ళు అంటారు సార్. అతను ఇంటికి వస్తే మాత్రం ఒక 2 కానిస్టేబుల్ని తీసుకొచ్చి ఈ మా మీద గొడవ వేసుకుంటున్నారు. అసలుకే అతను ఇంటికి వెళ్తే ఏమో మా మీద ఎగబడుతున్నారు సార్. వాళ్ళ అత్తను ఇదిగా ఆ టయానికి ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగే టయానికి పోలీసులు మరి 2 వస్తున్నారు సార్. ఎక్కడి నుండి వస్తున్నారో నాకు తెలియదు. మా డబ్బులు అడగడం కూడా తప్పేనా సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామంటే ఈ సివిల్ కేసు చెల్లదులే, మీరు ఏదైనా చూసుకుని అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కేసు పెడదామంటే, ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుదామంటే పోలీసులు వస్తున్నారు, ఇలా వెనక పంపిస్తున్నారు సార్. న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మేము లాస్ పోయి ఉన్నాం సార్. మేము ఉండోళ్ళం కాదు, లేని వాళ్ళు కూడా ఇచ్చారు సార్. మనిషి చచ్చిపోయినా కూడా డబ్బులు ఇవ్వలేరు సార్. మాకు మనిషి చచ్చిపోయినా కూడా, ఇతను నాన్న చనిపోయినా కూడా డబ్బులు కూడా ఇవ్వలేరు సార్. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అందరూ అన్యాయం చేస్తున్నారు సార్. మీరన్నా మాకు న్యాయం చేయండి సార్. మా ఎందు నేను దయచేసి ఎస్పీ గారు మాకు న్యాయం చేయండి సార్. మేము అదే కోరుకుంటున్నాం సార్.